హాయ్, వెల్కమ్ టు యూటీవీ. డబ్బులు సంపాదించడమే వీరి లక్ష్యమా? ఎవరేమైపోతే మాకేంటి, మా బ్యాంకు అకౌంట్స్లో డబ్బులు నిండిపోవాలని కలలు కన్నారా, లేదా తెలిసి తెలియక అమాయకంగా ప్రమోషన్స్ చేసి ఇరుక్కున్నారా? ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అని తెలుసుకోవాలంటే పూర్తిగా వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న అంశం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు. సామాన్య యువతే లక్ష్యంగా వారి జేబుల్ని గొల్ల చేయడానికి ఆన్లైన్లో పుట్టుకొచ్చిన గేమింగ్ యాప్స్ ఎంతోమంది జీవితాల్లో చీకటిని నింపడమే కాదు, ఈ యాప్స్ ద్వారా తాము చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బు నిమిషాల్లో మాయం అవడంతో చేసేదేమీ లేక కొంతమంది తమ ప్రాణాలని సైతం తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో లోన్స్ యాప్స్ పేరుతో భారీ మోసాలు జరిగిన అనేక సంఘటనల్ని మనం చూస్తున్నాం. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆల్రెడీ సినిమాల్లో బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ పలు షోల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దర్జాగా డబ్బులు సంపాదించుకుంటున్న వీరు ఎందుకు యువత చెడుదారులు పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో భాగస్వామ్యం అయ్యారని అవాక్కవుతున్నారు. సినీ రంగం, మీడియా ప్లాట్ఫామ్స్పై లక్షల్లో సంపాదిస్తున్న వీరు ఈ స్థాయికి దిగజారి వాటిని ఎలా ప్రమోట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి అమాయకులకు అధిక డబ్బులు ఆశ చూపించి ఆర్థికంగా నష్టపోవడానికి కారణమయ్యారంటూ వీరిపై గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషియాని, సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణతి, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, బాలీవుడ్, టాలీవుడ్ నటులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటూ టీడీపీ పార్టీపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుక్కున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెపై పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీ రాజకీయాల్లో మహిళా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంటున్న శ్యామల రాజకీయాల నుండి తప్పుకుంటుందా అన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే శ్యామల రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. వైసీపీ పార్టీ ఆమెని పక్కన పెడుతుందా, ఇలాంటివి కామనే అంటూ పార్టీ ధైర్యం చెబుతుందా? మీరు వ్యాపార ప్రకటనలో పాల్గొన్నారు, మీరేమీ ఆ వ్యాపారంలో భాగస్వామ్యం కాదు కదా అన్న రీతిలో సర్దుకుపోతారా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ యాడ్స్లో పాల్గొన్న వారు జస్ట్ మేము యాడ్స్లో నటించామని, వీటి ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని మేము ఊహించలేదని, ఇప్పటి నుండి ఇలాంటి వ్యాపార ప్రకటనలో పాల్గొనమని క్షమించమని ప్రస్తుతం వారు పోలీసు అధికారులను వేడుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.